నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకుంటున్న భారతీయ విద్యార్థులకు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కెనడా ప్రభుత్వం స్టడీ పర్మిట్ల మంజూరులో భారీ కోత విధించడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై ఈ కోత ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీ అండ్ సిటిజన్షిప్ కెనడా రికార్డుల ప్రకారం 2025 మొదటి త్రైమాసికంలో కేవలం 30,640 పర్మిట్లు మాత్రమే జారీ చేయబడ్డాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 31% తక్కువ. 2024 ఇదే సీజన్లో దాదాపు 44,295 పర్మిట్లు మంజూరు చేయబడ్డాయి. 2023 నుంచి కెనడా అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలి అని నిర్ణయించింది. దీనికి ప్రధాన కారణం దేశంలో అధిక సంఖ్యలో వలసలు ఉండడం, విదేశీ విద్యార్థులు, కార్మికుల సంఖ్య పెరుగుదల, కెనడా ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది అని ప్రభుత్వం భావిస్తోంది. కెనడాలో గృహ లభ్యత గణనీయంగా తగ్గడం, అద్దెలు ఆకాశాన్ని అంటడం కూడా ఈ కోతకు ఒక ముఖ్య కారణం. అంతర్జాతీయ విద్యార్థుల అధిక సంఖ్య గృహ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతోంది అని ప్రభుత్వం గుర్తించింది. రవాణా, ఆరోగ్యం, ఇతర మౌలిక వసతులపై పెరుగుతున్న జనాభా ప్రతికూల ప్రభావం చూపుతోంది అని కెనడా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఒత్తిడిని తగ్గించడానికి అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను నియంత్రించడం అవసరమని భావించింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ 2028 నాటికి దేశ జనాభాలో విద్యార్థులు, విదేశీ పనివారి సంఖ్య 5% మించకుండా చూడాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి IRCC 2025కు విద్యార్థి పర్మిట్లను 4,37,000కు పరిమితం చేసింది. మొదట దీనిని 4,85,000గా నిర్ణయించినప్పటికీ తరువాత తగ్గించారు. 2026 నుంచి ఈ సంఖ్యను స్థిరీకరించాలి అని ప్రణాళికలు ఉన్నాయి. కెనడాలో అంతర్జాతీయ విద్యార్థులతో భారతీయ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 2023లో కెనడా మొత్తం 6,81,155 స్టడీ పర్మిట్లను జారీ చేయగా వాటిలో 2,78,045 భారతీయులకు దక్కాయి. అయితే 2024లో మొత్తం 5,16,275 పర్మిట్లలో భారతీయులకు 1,88,465 మాత్రమే లభించాయి. ఇది గణనీయమైన తగ్గుదల. ఈ గణాంకాలు భారతీయ విద్యార్థులు కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎదుర్కొంటున్న సవాళ్లను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. స్టడీ పర్మిట్లు పొందాలి అనుకునే విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలను కెనడా ప్రభుత్వం కఠినతరం చేసింది. 2024 జనవరి 1 నుండి విద్యార్థులు తమ వద్ద కనీసం 20,635 కెనడా డాలర్లు నిధులు ఉన్నట్లు నిరూపించాలి. గతంలో ఈ మొత్తం కేవలం 10,000 కెనడా డాలర్లు అంటే సుమారుగా 6,14,000 మాత్రమే ఉండేది. దీంతో పాటు సంబంధిత విద్యార్థి నుంచి IRCC అనుమతి పత్రాన్ని డిజిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకోవాలి. కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులకు నిస్సందేహంగా ఒక పెద్ద ఎదురుదెబ్బ. కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించాలి అనే ఆకాంక్ష ఉన్న విద్యార్థులు ఇప్పుడు మరింత కఠినతరమైన నిబంధనలు, తగ్గిన పర్మిట్ల సంఖ్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి విద్యార్థులు ఇతర దేశాలను అన్వేషించడానికి లేదా కెనడాకు వెళ్లడానికి ముందు మరింత సమగ్రంగా ప్రణాళికలు వేసుకోవడానికి దారితీయవచ్చు. కెనడా ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలపై వలసల ప్రభావాన్ని తగ్గించడానికి ఈ చర్యలు అవసరము అని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ ఇది అంతర్జాతీయ విద్యార్థుల ప్రవాహంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపవచ్చు.